ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఇందిరాభవన్లో సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది కాంగ్రెస్. అలాగే వీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపిస్తుంది. కేంద్రం తీరు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై సిడబ్ల్యూసీలో చర్చిస్తున్నారు. దీనిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే దేశంలోని రాజకీయ పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల్లో పరాజయంపై చర్చించే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. సమావేశం ప్రారంభానికి ముందు ఇందిరాభవన్ ఆవరణలో ఎల్ఓపి రాహుల్ గాంధీ, సోనియాతో ప్రత్యేకంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ మీటింగ్కు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఇందిరాభవన్లో సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ అటెండ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది కాంగ్రెస్. అలాగే వీబీజీ రామ్జీ చట్టంతో ఉపాధి హామీ స్కీమ్ను కేంద్రం నీరుగార్చుతోందని ఆరోపిస్తుంది. కేంద్రం తీరు వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై సిడబ్ల్యూసీలో చర్చిస్తున్నారు. ఇక దీనిపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే దేశంలోని రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికల్లో పరాజయంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. నైటిక సమావేశం ప్రారంభానికి ముందు ఇందిరాభవన్ ఆవరణలో ఎల్ఓపి రాహుల్ గాంధీ, సోనియాతో ప్రత్యేకంగా మాట్లాడారు సీఎం రేవంత్. సిడబ్ల్యూసీ మీటింగ్కు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. రైటిక సిడబ్ల్యూసీ మీటింగ్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్లో అందిస్తారు. మదార్, సిడబ్ల్యూసీ భేటీలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు నేతలు? జ్యోతి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుక్కు సహా సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి కమిటీలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలపైన సిడబ్ల్యూసీ ఫోకస్ చేసింది. దాంట్లో ఇటీవల మహాత్మా గాంధీ మన్రేగాకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించి పేరు మార్పు చేస్తూ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిపైన దేశవ్యాప్త ఆందోళనకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కీలకంగా చర్చ అంతా కూడా నడుస్తూ ఉంది. 2006లో యూపీఏ గవర్నమెంట్ ఫస్ట్ యూపీఏ హయాంలో ఈ మన్రేగా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సందర్భంలోనే ఈ ఒక తరం పేదరికాన్ని నిర్మూలనకి ఆ పథకం ఎంతగానో ఉపయోగపడింది. అట్లాంటి పథకాన్ని పేరు మార్చడం కావచ్చు, లేకపోతే దాంట్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా బర్డెన్ అయ్యేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే, ముఖ్యంగా రాజకీయ పార్టీలతో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ఆ పథకాన్ని తీసుకొచ్చింది. దాంతో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నటువంటి యువత కావచ్చు, లేకపోతే పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇట్లాగే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది. వాటిని ఎలాగైతే రైతులు వ్యతిరేకంగా పోరాడి తిరిగి వాటిని రీఫిల్ చేసేలాగా ఒత్తిడి చేశారో ఇప్పుడు కూడా మన్రేగా విషయంలో కూడా అదే స్ఫూర్తితోటి దేశవ్యాప్త ఆందోళనకు సమిష్టిగా ఒక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల పక్షాన ఉంటుంది అనేటువంటి సంకేతాలను ఇచ్చే దిశగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు. దీంతో పాటు
కీలకంగా ఓట్ చోరీ అంశము, అలాగే బంగ్లాదేశ్లో మైనార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అలాగే ఇటీవల క్రిస్మస్ రోజున దేశంలో జరిగినటువంటి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ అనుబంధ సంఘాలు క్రిస్మస్ వేడుకల సందర్భంగా చేసినటువంటి ఘర్షణ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈడీ సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని విపక్షాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో లేకపోతే విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని వారు చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఏదైతే ఉందో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అనేటువంటి దిశగా తాము ఫైట్ చేశాము, అంతిమంగా న్యాయమే గెలుస్తుంది అనేటువంటి మెసేజ్ వచ్చింది. ఇటీవల ఈడీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు దానికి ఒక నిదర్శనంగా కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక ఓట్ చోరీకి సంబంధించిన అంశాన్ని కూడా ఎట్లయితే మన్రేగా విషయంలో ఎట్లయితే ప్రజల్లోకి బలంగా ఆ అంశాన్ని తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చారో దాంతోపాటు ఈ ఓట్ చోరీ అంశాన్ని కూడా ప్రజల్లోకి అంతే బలంగా తీసుకెళ్లాలనేటువంటి దిశగా ప్లానింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అలాగే బీజేపీ కుమ్మక్కు అయి కేవలం విపక్షాలకు అనుకూలంగా ఉండేటువంటి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి ఏవైతే ప్రధాన అంశాలు ఉన్నాయో ఓటు చోరీ కావచ్చు, లేకపోతే ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు తీసుకొచ్చినటువంటి సంస్కరణల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగజేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని సీరియస్గా కండక్ట్ చేయాలి అనేటువంటి అంశం పైన సీరియస్గా డిస్కషన్ అనేది కూడా నడుస్తూ ఉంది. ఇక దాంతోపాటు పార్టీకి సంబంధించి సంస్థాగతంగా బలోపేతం పైన కూడా ఫోకస్ చేసింది. ముఖ్యంగా వచ్చే ఏడాది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ వాటిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి కూడా సంస్థాగతంగా ఇప్పటికే సుమారు 500 జిల్లాలకు పైగా నాయకత్వానికి సంబంధించి అధ్యక్షులను నియమించడంతో పాటు మిగతా రానున్నటువంటి రోజుల్లో కూడా మిగతా అన్ని జిల్లాలకు కూడా అధ్యక్షులను నియమించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. సీరియస్గా సిడబ్ల్యూసీలో ఈ అంశాలన్నింటిపైన కూడా ఒక రోడ్ మ్యాప్ లాగా కీలకంగా ప్రతి అంశానికి సంబంధించి ఏ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా ఈ అంశాలన్నింటినీ కూడా బలంగా తీసుకెళ్లాలనే దానిపైన ఒక రోడ్ మ్యాప్ని రూపొందించేటువంటి పనులు ప్రస్తుతానికైతే సిడబ్ల్యూసీ ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఒక సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. నేతలందరి నుంచి అలాగే హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వీటన్నింటిపైన తర్వాత పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను ఈరోజు మధ్యాహ్నం తర్వాత ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యోతి.